Hello guys, in this session we are discussing about unicast routing protocols. So in the routing concept we have discussed already about unicast routing. So one second we recall that. So what is a unicast routing ante? So దీనికి ఏముంటుంది డెస్టినేషన్ టు వన్ హోస్ట్. సో ఇన్ ద ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డెస్టినేషన్ నుంచి ఒక హోస్ట్ వరకు ట్రాన్స్మిషన్ జరుగుతూ వస్తుంది, అంటే 1 to 1 లాగా ఉంటుంది అన్నమాట. సో మనకి సింపుల్గా డేటా ఫ్లో జరుగుతుంది. ఓకే, సో ఈజీగా ఐపీ అడ్రస్ని ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఈజీగా డెస్టినేషన్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది, అంటే 1 to 1 లాగా ఉంటుంది. సో పాయింట్ టు పాయింట్ అడ్రసింగ్ ఉంటుంది కాబట్టి సెండర్ హోస్ట్కి ఈజీగా డేటా అనేది ట్రాన్స్మిషన్ చేస్తూ వస్తాడు. సో ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? సో సి డెస్టినేషన్ టు వన్ హోస్ట్. ఫైన్. సో రూటింగ్ ప్రోటోకాల్ అసలు ఏం చేస్తుంది? సో రూటింగ్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే, సో డైనమిక్ రూటింగ్ టేబుల్ ఏదైతే డిమాండ్స్ ఇస్తుందో వాటికి ఇది రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే, సో రెస్పాన్స్ ఇస్తుంది. సో అసలు మనకి ప్రోటోకాల్స్ అంటే ఏంటి? అ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ని మనం అంటాం ప్రోటోకాల్స్ అంటాం. సో ఇవేం చేస్తాయంటే రూటర్స్ ఏం చేస్తాయి? ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేస్తూ వస్తాయి, అంటే ఒకరి నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ చేస్తూ వస్తాయి. సో ఇంటర్నెట్ ద్వారానే కదా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాము. ఓకే, సో ఏం చేస్తాయి రూటర్స్ అనేవి ఇంటర్నెట్కి హెల్ప్ చేస్తాయి. సో ఇట్ అలౌస్ రూటర్స్ టు షేర్ వాట్ ఎవర్ దే నో అబౌట్ ద ఇంటర్నెట్ ఆర్ ద నైబర్స్. సో ఏదైతే ద నైబర్గా ఐపీ అడ్రస్ ఉంటుందో, మనం ఏదైతే అడ్రస్ ఇస్తామో వాడికి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వాట్ ఈస్ ద ఆప్టిమైజేషన్? సో రూటర్స్ ఏం చేస్తాయి? ప్యాకెట్స్ రిసీవ్ చేసుకుంటే ఎక్కడి నుంచి? నెట్వర్క్ నుంచి. సో ఒక్క నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో పాస్ ఆన్ చేస్తుంది. దాని మధ్య ఉన్న మీడియేటర్ ఎవరండి? రూటర్స్. సో రూటింగ్ అనే ప్రాసెస్ అనేది రూటర్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి డేటా ప్యాకెట్స్ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ పాస్ అవ్వడం కోసం మనం రూటింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ రూటర్స్. సో మనకి అసలు ఈ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సో ఏవైతే ప్యాకెట్స్ నెట్వర్క్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటాయి అండ్ ఎక్కడికి పాస్ ఆన్ చేయాలి అని డిసైడ్ చేసే ఒక పద్ధతిని ఏమంటామంటే ఆప్టిమైజేషన్ అంటాం. సో బేస్డ్ ఆన్ ఆప్టిమైజేషన్ వీఆర్ సెన్స్ ఆర్ రిసీవ్స్ ద ప్యాకెట్స్ విచ్ ఆర్ అవైలబుల్. ఓకే, ఏదైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మనం పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. అలాగే ఆప్టిమైజేషన్ బేసిస్ తీసుకొని మనము డెసిషన్స్ తీసుకుంటాం. ఓకే, ఆప్టిమైజేషన్ ఒక ప్రొసీజర్ ప్రకారం మనము డెసిషన్ తీసుకొని డేటాని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాము. సో మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ ఆన్ ఇంటర్నెట్స్ నోన్ యాజ్ యూనికాస్ట్ డేటా అంటాం. ఓకే, సో ఏదైతే ట్రాఫిక్ మనకి ఏర్పడుద్దో ఇంటర్నెట్స్లో వాటిని మనం ఏమంటాము? యూనికాస్ట్ డేటా అంటాం. సో ఫైన్. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ వాట్ ద టైప్స్ ఇన్ యూనికాస్ట్ ప్రోటోకాల్. ఓకే, యూనికాస్ట్ రూటింగ్ ప్రోటోకాల్లో ఏమేమి ఉన్నాయి, సో ఏ విధంగా అయితే డివైడ్ అయ్యింది. ఓకే, సో యూనికాస్ట్ రూటింగ్ ప్రోటోకాల్లో మనకి మేజర్గా 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఇంట్రా డొమైన్ అనేసి, ఒకటి వచ్చి ఇంటర్ డొమైన్ అనేసి. అసలు ఈ ఇంట్రా డొమైన్ ఇంటర్ డొమైన్ అంటే ఏంటి? ఓకే, సో మనకి యూనికాస్ట్ రూటింగ్స్లో 3 కేటగరైజ్ చేశారు అనమాట. సో ఇంటర్ డొమైన్ కిందకి డిస్టెన్స్ వెక్టర్స్, లింక్ స్టేట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే RIPs, OSPF అంటాం. ఓకే, అండ్ ఇంటర్ డొమైన్లో ఒకటి ఉంది, దట్స్ ఎ పాత్ వెక్టర్. సో దాన్ని BGP అంటాం, బార్డర్ గేట్వే ప్రోటోకాల్. ఓకే, సో ఫైన్. సో లెట్స్ వి సీ దిస్. ఈ ఇంటర్ డొమైన్ అంటే ఏంటి, ఇంటర్ డొమైన్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, see here, this is the internet domain routing. సో ఇంట్రా అండ్ ఇంటర్ డొమైన్ రూటింగ్స్ అంటే ఏంటి? సో మనకి ఇంటర్నెట్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది, అదంటే నెంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేది పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దాన్ని హ్యాండిల్ చేయడం ఒక బిగ్ టాస్క్ అనమాట. సో మనకేం రూటర్స్ అనేవి పర్ఫెక్ట్ ఒకే అడ్రస్ పంపించే ఛాన్స్ చేయవండి. సో డిఫరెంట్ ఐపీ అడ్రస్ డిఫరెంట్ డేటాను పంపిస్తూ ఉంటాయి.
సో ఒకేసారి మనకి నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఆ నెంబర్ ఆఫ్ యాక్సెసెస్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మనకి ఐపీ అడ్రస్ కూడా ఎక్కువ అవుతాయి. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది పాస్ ఆన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే, ఓకే, ఫర్ దిస్ రీజన్ ఇంటర్నెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ అటానమస్ సిస్టమ్. ఓకే, అటానమస్ సిస్టమ్. అసలు ఇంతకు అటానమస్ సిస్టమ్ అంటే ఏంటి? సో అటానమస్ సిస్టమ్ అంటే a group of networks and routers under authorized అడ్మినిస్ట్రేటర్. సో ఎవరైతే ఆథరైజ్ అడ్మినిస్ట్రేటర్ అండర్లో నెట్వర్క్స్ రూటర్స్ ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే అటానమస్ సిస్టమ్ అంటాము. ఓకే, సో ఇన్ దిస్ అటానమస్ సిస్టమ్, ఓకే, మనకి వీటిని ఇంట్రా డొమైన్స్ అంటారు, వీటిని ఇంటర్ డొమైన్స్ అంటారు. ఓకే, సో రూటింగ్ ఇన్సైడ్ అనే అటానమస్ సిస్టమ్ రెఫర్స్ టు ఇంట్రా డొమైన్ రూటింగ్ అంటారు. సో ఏవైతే గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అండ్ రూటర్స్ ఇన్సైడ్ ఉంటాయో వాటిని ఏమంటామంటే ఇంట్రా రూటింగ్ అంటాం. ఏమంటాం? ఇంట్రా డొమైన్ రూటింగ్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది ఇన్సైడ్ ద అటానమస్ సిస్టమ్ ఉంటే వాటిని ఇంట్రా డొమైన్ రూటింగ్స్ అంటాం. సో ఏవైతే నెట్వర్క్స్ కానివ్వండి, రూటర్స్ కానివ్వండి, ఇన్ బిట్వీన్ ఆఫ్ రూటింగ్స్, సో ఇన్ బిట్వీన్ ఆఫ్ రూటింగ్స్ ఉంటాయో వాటిని ఏమంటామంటే ఇంటర్ డొమైన్ రూటింగ్స్ అంటాం. ఓకే, సో ఈ విధంగా మనకి ఇంట్రా డొమైన్ని, ఇంటర్ డొమైన్ని క్లాసిఫికేషన్ చేశారు. సో ఫైన్. సో మనం ఆల్రెడీ చూసాం, మనం ఒక గ్రాఫ్లో చూసాం, మనం డయాగ్రామ్ చూసాం. ఇంట్రా డొమైన్స్, ఇంటర్ డొమైన్స్ అనేవి మళ్ళీ కేటగరైజ్ చేసాయి. ఒకటి ఆర్ఐపి అండ్ ఓఎస్పిఎఫ్ అనేసి. ఇంతకు ఆర్ఐపి అంటే ఏంటి? రూటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్. అండ్ ఓఎస్పిఎఫ్ అంటే ఏంటంటే ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ అనమాట. ఓకే, అండ్ పాత్ వెక్టర్ కిందకి బీజీపీ వస్తుంది, బోర్డర్ గేట్వే ప్రోటోకాల్. ఓకే ఫైన్. అసలు ఇవేంటి చూద్దాం. సో రూటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్, ఆర్ఐపి అంటే ఏమంటే విచ్ ఇస్ ఇంప్లిమెంట్స్ ద డేటా వెక్టర్స్. సో డేటా వెక్టర్స్ ఇంప్లిమెంటేషన్ మనం ఆర్ఐపి అంటాము. సో ఓకే, సో ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్ వచ్చి లింక్ లేయర్ యొక్క ఇంప్లిమెంటేషన్. ఓకే, సో లింక్ స్టేట్ ప్రోటోకాల్ యొక్క ఇంప్లిమెంటేషన్ మనం ఏమంటాం అంటే ఓఎస్పిఎఫ్ అంటాం. సో అండ్ బీజీపీ అనేది ఏమంటే పాత్ వెక్టర్ యొక్క ఇంప్లిమెంటేషన్. సో పాత్ వెక్టర్ ప్రోటోకాల్ యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చి బీజీపీ, బోర్డర్డ్ గేట్వే ప్రోటోకాల్. ఓకే, సో వీ విల్ గో ఫర్దర్. సో ఇన్ డీటెయిల్గా మనం దీనికి వెళ్దాం. ఓకే, ఏంటి ఆర్ఐపి అంటే ఏంటి, ఓఎస్పిఎఫ్ అంటే ఏంటి, ఆ బీజీపీ అంటే ఏంటి అనేది మనం డీటెయిల్ చూద్దాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇదేమి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనేసి మనం ఇక్కడ డీటెయిల్గా చూద్దామండి. సో ఈ ఆర్ఐపిస్ అనేవి ఇంట్రా డొమైన్ రూటింగ్ ప్రోటోకాల్స్. ఓకే ఓకే విచ్ ఆర్ యూజ్డ్ ఇన్సైడ్ అండ్ అటానమస్ సిస్టమ్. సో ఇక్కడ ఏమంటే ఈ యొక్క ప్రోటోకాల్స్ అనేది డిస్టెన్స్ వెక్టార్ రేటింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయండి. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ డిస్టెన్స్ వెక్టార్ రూటింగ్స్, ఓకే, మనకి ఆర్ఐపిస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఏం చేస్తాయంటే ఇవి డైరెక్ట్లీ ఇంప్లిమెంట్స్ ఆన్ డిస్టెన్స్ వెక్టార్స్. సో విత్ సమ్ కన్సిడరేషన్స్. ఏం కన్సిడరేషన్స్? ఏ విధంగా లింక్స్ ఇవ్వాలి, ఏ విధంగా రూటర్స్ అండ్ నెట్వర్క్స్ని లింక్ చేయాలి, ఓకే, ఏ విధంగా అడ్రసెస్ సెండ్ చేయాలి, ఫస్ట్ ఏ అడ్రస్ పంపించాలి, ఫస్ట్ ఐపీ అడ్రస్ అనేది ఫస్ట్ డెస్టినేషన్ పంపించాలా, ఓకే, పోస్ట్ నుంచి డెస్టినేషన్ పంపించాలా, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్గా ఏం చేస్తుంది ఆర్ఐపి అనేది డిస్టెన్స్ వెక్టార్ మీద ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది. సో see here the first point in a autonomous, okay, autonomous సిస్టమ్స్లో ఏం చేస్తుంది, autonomous సిస్టమ్ అనేది రూటర్స్ని నెట్వర్క్స్ యొక్క లింక్స్ని డీల్ చేస్తూ వస్తుంది. ఓకే, సో ద రూటర్స్ హ్యావింగ్ ఎ రూటింగ్ టేబుల్. ఓకే, అలాగే ఈ రూటింగ్ టేబుల్ అనేది నెట్వర్క్స్లో ఉండదండి. అసలు ఇంతకీ రూటింగ్ టేబుల్ అంటే ఏంటి? ఓకే, రూటింగ్ టేబుల్ నథింగ్ బట్ విచ్ స్టోర్స్ ద డేటా అండి. ఏం డేటా? ఐపీ అడ్రసెస్ కానివ్వండి, ఓకే, రూటర్స్ యొక్క డేటా, రూటింగ్ డేటా, ఇవంతా కూడా మనకి రూటింగ్ టేబుల్లో స్టోర్ అవుతూ వస్తూ ఉంటాయి. అంటే ఏ ఐపీ అడ్రసెస్, ఎన్ని ఐపీ అడ్రస్ పాస్ ఆన్ అవుతుంటాయి, ఇవన్నీ మనకి రూటింగ్ టేబుల్లో స్టోర్ అవుతూ వస్తుంది. సో ఏం చేస్తుంది, ద డెస్టినేషన్ రూటింగ్ టేబుల్ ఈజ్ ఇన్ ఎ నెట్వర్క్. ఓకే, సో ఈ రూటింగ్ టేబుల్ ఏం చేస్తుంది, ఏవైతే లింక్స్ స్టోర్ అవుతున్నాయో వాటిని నెట్వర్క్స్ పంపిస్తుంది. ఏ నెట్వర్క్స్కి అంటే ఏదైతే ఐపీ అడ్రస్ ఉంటుందో ఆ యొక్క నెట్వర్క్కి సెండ్ చేస్తూ వస్తుంది. ఏ విధంగా? విచ్ మీద ఫస్ట్ కాలం డిఫైన్స్ ఎ నెట్వర్క్ అడ్రస్. ఏదైతే ఫస్ట్ కాలంలో ఉంటుందో
ఓకే, ఏదైతే ఫస్ట్ కాలంలో ఉండే అడ్రస్ ఉంటుందో దాన్ని ఐపీ అడ్రస్గా కన్సిడర్ చేసుకొని మనకి డేటా సెండ్ చేస్తూ వస్తుంది. ఓకే, సో మనకి రూటింగ్ టేబుల్లో ఏదైతే ఫస్ట్ డేటా ఉంటుందో దాన్నే నెట్వర్క్ అడ్రస్ అంటూ వస్తాము. ఓకే, సో మనకి దీంట్లో ఈ మెట్రిక్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటాం. హాప్ కౌంట్ యూజ్ చేస్తాం. వాట్ ఇస్ ద మెట్రిక్స్? సో కౌంట్ అనేది మనం చూసాము, ఎంత కౌంట్ అనేసి. ఓకే, సో ఏదైతే నియరెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో, ఓకే, వీటిని మనం ఏమంటాం? మెట్రిక్స్ అంటూ వస్తాం. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ లింక్స్ ఏమంటాం? మనం మెట్రిక్స్ అంటూ వస్తాం. హాప్ కౌంట్, సో నెంబర్ ఆఫ్ కౌంట్స్. ఓకే, నెంబర్ ఆఫ్ కౌంట్స్ అని అంటే ఎన్ని లింక్స్ అవుతున్నాయి అన్ని వాటిని ఏమంటాం? మనం హాప్ కౌంట్ అంటూ వస్తాం. వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఈ యొక్క ఆర్ఐపీలో మనం ఏం చేయొచ్చు? ఎన్ని రూటర్స్ వస్తున్నాయో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఏదైతే ఫస్ట్ కాలంలో ఉంటుందో దాని నెట్వర్క్ అడ్రస్ డిఫైన్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? డేటాని సెండ్ చేస్తూ వస్తుంది. అది ఏ డిస్టెన్స్ దగ్గరలో ఉంది అని క్యాల్కులేట్ చేసుకొని ఎంత కౌంట్ ఉన్నాయి డేటా అంటే ఎన్ని ఐపీఎస్ మనకి స్టోర్ అయి ఉన్నాయి ఇవన్నీ కన్సిడర్ చేసుకుని చేస్తే మనకి డేటా అనేది ఆర్ఐపీ ద్వారా పంపిస్తుంది విత్ ద బేసిస్ ఆఫ్ డిస్టెన్స్ వెక్టార్. సో డిస్టెన్స్ వెక్టార్ యొక్క బేసిస్ తీసుకొని చేస్తాం మనం ఆర్ఐపీని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తాము. ఓకే, సో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మనం నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దామండి. ఓకే, సో సీ హియర్ డెస్టినేషన్ హాప్ అంటే ఎన్ని కౌంట్ అనేది నెక్స్ట్ ఎక్కడికి సెండ్ చేయాలనేసి. ఓకే, సో ఈ విధంగా మనకి టేబుల్ ఉంటుందండి. ఈ టేబుల్ ఏంటి? ఐపీ అంటే రూటింగ్ టేబుల్. ఓకే, రూటింగ్ టేబుల్ నుంచి రూటర్స్ యూస్ చేసుకొని చేస్తాం మనం డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తూ వస్తున్నాం. సో రూటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ చూడండి. సో ఒకదాని నుంచి ఒకదానికి మనం ఏం చేస్తున్నాం? డేటాని ట్రాన్స్మిట్ చేస్తూ వస్తూ ఉన్నాం. సో ఇవన్నీ మనకి ఏమంటే ఈ టేబుల్స్ అన్నీ ఏంటంటే మనకి రూటింగ్ టేబుల్స్ అండి. ఓకే, రూటింగ్ టేబుల్స్ ఏమంటాం మనం? సో ఏదైతే డేటా స్టోర్ చేసుకుంటే వాటిని ఏమంటున్నాం మనం? రూటింగ్ టేబుల్స్ అంటాం. చూడండి వీటన్నిటిలో మనకి అడ్రసెస్ ఉన్నాయండి. సో ఈ అడ్రసెస్ బేస్ చేసుకునే కదా మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉంటాం. ఓకే, హాప్ కౌంట్ చూసుకొని సో ఈ డెస్టినేషన్ నుంచి ఎక్కడ పంపించాలి, నెక్స్ట్ ఎక్కడ పంపించాలి మొత్తం మనం ఆర్ఐపీ ద్వారా సెండ్ చేస్తూ ఉంటాం విత్ సపోర్ట్ ఆఫ్ డిఎస్ డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ద్వారా. సో our next thing is OSPF, ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. సో మనకి నేమ్లోనే ఉంది ఏమని? ఓపెన్ షార్టెస్ట్ పాత్ ఫస్ట్. సో ఏదైతే మనకి దగ్గరగా ఉంటుందో దానికి అంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇది డివైడ్ చేసుకుంటుంది, ఏరియాస్ వైజ్గా డివైడ్ చేసుకొని మనకి డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తుందండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 100 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి. సో 100 ఐపీ అడ్రసెస్ ఫస్ట్ ఏది రిక్వెస్ట్ ఇచ్చింది దానికి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయి, నెక్స్ట్ ఏంటి అని ఒక ఆర్డర్లో. ఓకే, ఒక ఆర్డర్లో ఒకే దాని నుంచి కాకుండా ఓకే ఏవైతే దీని అండర్ వస్తాయి అంటే ఒక సర్వర్ నుంచి ఎన్ని రూటర్స్ ఉంటాయో అన్ని రూటర్స్కి డేటా పంపించి ఏదైతే దగ్గర ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసేలాగా. అంటే సర్వర్ నుంచి నెట్వర్క్ అంటే ఒక సిస్టమ్ నుంచి హోస్ట్ నుంచి డెస్టినేషన్కి ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ ఆన్ చేస్తుంది. అలాగే ఏరియాస్కి డివైడ్ చేసుకొని అంటే నెట్వర్క్స్ని డివైడ్ చేసుకొని ఇది డేటా సెండింగ్ చేస్తూ వస్తుంది. ఓకే, సో పాపులర్లీ ఇంట్రా డొమైన్ రూటింగ్ ప్రోటోకాల్ బేస్డ్ ఆన్ ద లింక్ స్టేట్. ఓకే, సో లింక్ స్టేట్ని బేస్ చేసుకొని మనకి ఓఎస్పిఎఫ్ అనేది జరుగుతూ వస్తుంది. ఓకే, మనకి ఆర్ఐపీ అనేది ఏంటంటే డిస్టెన్స్ వెక్టార్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆర్ఐపీ అనేది డిస్టెన్స్ వెక్టార్ బేసిస్ మీద జరుగుతూ ఉంటుంది. ఓఎస్పిఎఫ్ అనేది లింక్ స్టేట్ రూటింగ్ ప్రకారం జరుగుతూ వస్తుంది. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు చూడండి, టు హ్యాండిల్ రూటింగ్ ఎఫిషియన్సీ ఇన్ ఏ టైమ్లీ మేనర్ ఓఎస్పిఎఫ్ డివైడ్స్ అనే అటానమస్. ఓకే, అటానమస్ని డివైడ్ చేసుకుంటుంది ఇంటూ ఏరియాస్. ఒక డిఫరెంట్ ఏరియాస్కి డివైడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తూ వస్తుంది. సో ఏటిని ఏరియా అంటాము? ఏరియాస్ కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్. ఏదైతే కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయో మనము వాటిని ఏరియా అంటాం. హోస్ట్ కానీ రూటర్స్ కానివ్వండి, ఆల్ కంటైన్డ్ ఇన్ ఏఎస్ అంటే అటానమస్ సిస్టమ్. ఓకే, సో ఈ అటానమస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ అటానమస్ సిస్టమ్ కూడా మనకి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్గా డివైడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తూ వస్తుంది. ఓకే, ఆల్ ద నెట్వర్క్స్ ఇన్సైడ్ అనే ఏరియా మస్ట్ బి కనెక్టెడ్. అంటే ఒకదానికొకటి ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. ఎక్కడ డిస్కనెక్ట్ అయినా అక్కడ డేటా అనేది పాస్ ఆన్ అవ్వదు. అంటే ప్రతి ఒక్క రూటర్ మనకి ఇంటర్లింక్ అయి ఉండాలి.
అంటే ఒకదానికి ఒక కనెక్టివిటీ అయి ఉండాలి. ఓకే, అది కంప్లీట్గా ఒకే పోస్ట్ మీద ఉండాలండి, అంటే ఒకే రూటింగ్ మీద ఉండాలి. ఓకేనా, అప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా పాస్ ఆన్ అవుతూ వస్తుంది. ఓకే, సో రూటర్స్ లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఓకే, రూటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ వస్తుంది. సో ద బార్డర్ ఏదైతే బార్డర్లో ఉంటుందో, అంటే బార్డర్డ్ ఏరియాలో ఏదైతే ఉంటుందో రూటర్కి, సో దాన్ని ఏమంటాం, స్పెషల్ రూటర్ అంటాం. ఓకే, ఆ స్పెషల్ రూటర్ ఒక పేరు ఏమంటే ఏరియా బార్డర్ రూటర్ అంటాం. ఓకే, అట్ ద బార్డర్ ఆఫ్ అన్ ఏరియా ఆర్ ఏ స్పెషల్ రూటర్ కాల్డ్ యాజ్ అన్ ఏరియా బార్డర్ రూటర్. ఓకే, సో ఈ బార్డర్ రూటర్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని సెండ్ చేస్తుంది. ఓకే, ఒక ఏరియాకి సెండ్ చేస్తుంది, ఆ సెండ్ అయిన డేటా ఇంకా అదర్ ఏరియాస్ కూడా సెండ్ అవుతూ వస్తుంది. సో సమ్మరైజ్ దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏరియా అండ్ సెండ్స్ ఇస్ టు అదర్ ఏరియాస్. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ని అదర్ ఏరియాస్ కూడా మనకి స్ప్లిట్ చేస్తూ వస్తుంది. ఏదైతే ఏరియా ఇన్సైడ్ అటానమస్ సిస్టమ్స్లో ఉంటాయో, ఓకే, ఈజ్ ఎ స్పెషల్ ఏరియా అంటున్నాం కదా, ఆ స్పెషల్ ఏరియాని ఏమంటామంటే బ్యాక్ బోన్స్ అంట. అంటే ఏదైతే సపోర్ట్ చేస్తున్నాయో, ఓకే, మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేట కోసం ఏదైతే సపోర్ట్ చేస్తున్నాయో వాటిని బ్యాక్ బోన్స్ అంటున్నాం. సో ఈ బ్యాక్ బోన్ సర్వర్స్ ఏం చేస్తాయంటే, ఓకే, బ్యాక్ బోన్ సర్వర్స్ ఏం చేస్తాయి, సర్వ్స్ ఫస్ట్ ప్రైమరీ యాక్స్ సర్వ్ చేస్తాయి, అండ్ ఏవైతే నెక్స్ట్ అంటే ఏదైతే ఫస్ట్ ప్రైమరీ అడ్రస్ ఉంటుందో దానికి సర్వ్ చేస్తుంది, అండ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన దానికి సర్వ్ చేసి నెక్స్ట్ ఏదైతే డెలివరీ చేయాలో దాన్ని డెలివరీ చేసుకుంటూ వస్తుంది. సో ప్రైమరీ ఇస్ ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ఈజ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలో నెక్స్ట్ పంపించాలో వాళ్ళు పంపిస్తూ వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏదైతే అడ్రస్ ఉంటుందో రూటింగ్ టేబుల్లో దానికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ అని అయిపోయిన తర్వాత మనకి సెకండ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ అవుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద OSPF. సో నెక్స్ట్ సీ హౌ దిస్ పాసెస్. ఓకే, డయాగ్రామ్ చూద్దాం మనం ఏ విధంగా పాస్ అవుతుందో. ఓకే, ఏరియా 1 నుంచి, సో ప్రతి ఏరియా కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయండి. సో రూటర్స్తో సపోర్ట్ తీసుకొని, సో వీటిని ఏమంటున్నాం మనం ఏరియా బార్డర్ రూటర్ అంటున్నాం. ఓకే, స్పెషల్ రూటర్ అంటాం కదా, దాన్ని ఏమంటున్నాం ఏరియా బార్డర్ రూటర్. ఎక్కడ ఉంటాయి ఇవి, ఓకే, ఎట్ ద బార్డర్ ఆఫ్ అన్ ఏరియా. ఓకే, ఎట్ ద బార్డర్, ఈ బార్డర్స్లో మనకి ఉంటాయి. సో వీటిని సపోర్ట్ తీసుకుని చేస్తున్నాయి సపోర్ట్ ఆఫ్ నెట్వర్క్ సపోర్ట్ తీసుకొని ఏం చేస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ వస్తున్నాయి. ఫస్ట్ ఏం చేస్తున్నాయి, ఏదైతే మనకి ఇన్సైడ్ ద రూట్ ఉంటుందో దాన్ని పంపించి మళ్ళీ అద్దరు పంపిస్తూ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం అటానమస్ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ పంపిస్తాం, యాజ్ వెల్ యాజ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ OSPF అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లింక్ స్టేట్ రూటింగ్. ఓకే, మనకి డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ బేసిస్ వచ్చి RIP. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకొని 2 పాయింట్స్. మనకి RIP అనేది డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ బేసిస్ మీద రన్ అవుతూ ఉంటుంది. OSPF అనేది మనకి లింక్ స్టేట్ రూటింగ్ మీద బేసిస్ మీద రన్ అవుతూ వస్తుంది. సో ఫైన్ వన్ ఇస్ ద బార్డర్డ్ గేట్వే ప్రోటోకాల్. సో ఇది ఇస్ ద లాస్ట్ వన్. సో ఇది ఒకటే అండి, ఇంటర్ డొమైనింగ్ అనమాట. ఓకే, ఇంటర్ డొమైన్ రూటింగ్ ప్రోటోకాల్ యూజెస్ పాత్ వెక్టర్ రూటింగ్. సో ఈ ఇంటర్ డొమైన్ రూటింగ్ ఏం చేస్తుంది, పాత్ వెక్టర్ యూజ్ చేసుకొని మనకి ప్రాసెసింగ్ చేస్తూ ఉంది. ఓకే, so what are the types of autonomous systems? Okay, what are the types of autonomous systems? They are in the bordered gateway protocol. Okay, border gateway protocol ఎటువంటి autonomous systems ఉన్నాయి. Okay, so STUB AS. సో STUB AS అనేది ఏమంటే, ఓకే, STUB autonomous systems అంటే ఏమంటే, సో ఓన్లీ వన్ కనెక్షన్ టు ద అదర్ AS. ఒక కనెక్షన్ నుంచి ఇంకో AS కంటే autonomous systemకి ఒక కనెక్షన్ మాత్రం ఇస్తుంది. ఓకే, ఇది మీద ఏదర్ సింక్ అని అవ్వచ్చు ఆర్ సోర్స్ అని అవ్వచ్చు. ఓకే, సో STUB AS ఈజ్ అన్ ఏదర్ ఎ సింక్ ఆర్ సోర్స్. సో ఇందులో ఏం చేస్తామంటే, ఓకే, ఈ యొక్క STUB ASలో ఏమంటే మనకి డేటా అనేది కంటిన్యూస్గా సెండ్ చేయొచ్చు, అంటే రిసీవ్ చేసుకోవచ్చు. కానీ ఒక డేటా సెండ్ చేసిన తర్వాత ఇంకోటి పంపించాలి. అంటే ఎట్లాగంటే, ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు ఒకేసారి నువ్వు మల్టిపుల్ డేటా పంపించేసామంటే, కానీ ఒకటి కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఇంకోటి అనేది అలో చేస్తుంది. ఓకే, ఒకేసారి మనకి మల్టిపుల్ అడ్రసెస్ని అలో చేద్దాం, మల్టిపుల్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ని అలో చేద్దామన్నమాట. సో ఎందుకంటే మనకి డేటా ట్రాఫిక్ అని జరుగుతుంది. సో డేటా ట్రాఫిక్ జరిగితే ఏమవుతుంది, ఇట్ మే లీడ్స్ టు ద డేటా అనేది మనకి మిస్లీనియస్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, డేటా అనేది ఒక్కోసారి ఎర్రర్ రావచ్చు. ఓకే, డేటా అనేది కరెక్ట్ అవ్వచ్చు. సో దానికోసం ఏమైపోతుంది అంటే, దీనిలో డేటా ట్రాఫిక్ అనేది ఒకటికంటే అంటే
మోర్ అడ్రసెస్ పంపిస్తూ వస్తాయి. బట్ ఏమంటే ట్రాన్స్మిషన్, డేటా ట్రాన్స్మిషన్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి ఒకటి అలౌ చేస్తుంది. దేనికి ఏఎస్కైనా దానికి ఒకసారి ఒక అడ్రసెస్ మాత్రమే, అంటే ఒక డేటాను మాత్రం పంపిస్తూ వస్తుంది, అంటే 1 by 1 పంపిస్తూ వస్తుంది. మల్టిపుల్ అనేది అలౌ చేయాలన్నమాట. మనకి మల్టిపుల్ థింగ్స్ అనేది ట్రాన్సిస్ట్ ఏఐలో దొరుకుతుందండి. ఓకేనా. సో ట్రాన్సిస్ట్ ఏఐలో మనకి మల్టిపుల్గా పంపించుకోవచ్చు. మల్టీ హోమ్డ్ ఏఎస్ దట్ అలోస్ ట్రాన్సిస్ట్ ట్రాఫిక్స్. సో కంటిన్యూ ట్రాన్సిషన్స్ జరుగుతాయి మనకి. ఓకేనా. ఈ కంటిన్యూ ట్రాన్సిషన్ అనేది మనము ట్రాన్సిస్ట్ ఏఎస్ ద్వారా చేసుకోవచ్చు. సో ఈ బార్డర్ గేట్ ప్రోటోకాల్స్ మనకు 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఇస్ ద STUB AS అంటే STUB autonomous system, another is the transist autonomous systems. Okay, so how it possible, అలా జరుగుతాయి. మనం పిక్చర్ రిప్రజెంటేషన్ చూద్దాం. ఓకే, సో ఇక మనకి ఈ బీజీపీ అనేది మనకి ఓకే టీసీపీస్గా యూజ్ చేసుకుంటుంది. టీసీపీస్ ఖచ్చితంగా ఏదైనా యూజ్ చేసుకోవాల్సింది, ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలన్నా ఖచ్చితంగా మనకి టీసీపీస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. సో టీసీపీస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ లేకుండా మనము ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తూ ఉండలేము. సో వాట్స్ బీజీపీ సెషన్స్? ఏ సెషన్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ బీజీపీ రూటర్స్ ఫర్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ రూటర్స్ ఇన్ఫర్మేషన్. సో ఎందుకు ఉపయోగిస్తాం బీజీపీ రూటర్స్ని? ఎక్స్చేంజింగ్ ఆఫ్ రూటర్ ఇన్ఫర్మేషన్. సో రూటర్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తాం, ఓకే సెషన్ కనెక్ట్ చేస్తాం, బీజీపీ సెషన్ కనెక్ట్ చేస్తూ వస్తాం. సెషన్ ఇస్ కనెక్టెడ్ బిట్వీన్ బీజీపీ రూటర్స్. బీజీపీ రూటర్స్కి ఓకే బీజీపీ రూటర్స్కి కనెక్ట్ చేసి ఉంటాం. దీనికోసం ఫర్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ రూటర్ ఇన్ఫర్మేషన్. రూటర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజింగ్ కోసం మనము బీజీపీ సెషన్స్ని యూజ్ చేస్తూ వస్తాము. సో టు క్రియేట్ ఎ రియలబుల్ ఎన్వైరన్మెంట్, బీజీపీ యూజెస్ ద సర్వీసెస్ ఆఫ్ టీసీపీ యాజ్ ఎ సెమీ పర్మనెంట్ కనెక్షన్స్. అంటే పర్మనెంట్ కనెక్షన్స్గా లేకుండా, అలాగే టెంపరీ కనెక్షన్స్ లేకుండా మనం ఎంతైతే యూజ్ చేసుకుంటాం అంతసేపుగా మనము వీటిని టీసీపీ సర్వీసెస్ అంటే టీసీపీస్ బేసిస్ చేసుకొని ఓకే సర్వీసెస్ ఆఫ్ టీసీపీ యూజ్ చేసుకొని మనము దీన్ని సెమీ పర్మనెంట్ కనెక్షన్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బీజీపీస్? ఓకే, సో వీటిని ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బీజీపీస్ ఉన్నాయి, చూద్దాం. So BGP session is called as an external BGP session, used to exchange information between the two speaker nodes belonging to the two different autonomous systems. Okay, either two different autonomous systems ఉంటాయో వాటి మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజింగ్ కోసం మనం ఏం చేస్తాము, ఎక్స్టర్నల్ బీజీపీని యూజ్ చేస్తాము. సో ఇంటర్నల్ బీజీపీ సెషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఓకే ఇన్సైడ్ autonomous system, exchanging of information between two routers inside an autonomous system we call as an internal BGP. ఎక్స్టర్నల్ గా ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం కోసం, అంటే ఎక్స్టర్నల్ కాదు, ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ స్పీకర్ నోడ్స్ బిలాంగ్ టు టూ డిఫరెంట్ ఏఎస్, ఏదో టూ డిఫరెంట్ అటానమస్ సిస్టమ్స్ ఉంటాయో వాటి మధ్య ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేయడం కోసం మనము ఎక్స్టర్నల్ బీజీపీ యూజ్ చేస్తాము. ఇంటర్నల్ బీజీపీ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇట్స్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ రూటర్స్ ఇన్సైడ్ అన్ ఏఎస్. ఏవైతే ఇన్సైడ్ అంటే ఇంట్రా డొమైన్స్, ఓకే ఇంట్రా డొమైన్స్ ఉంటాయో, సో ఇంట్రా డొమైన్స్ ఇన్సైడ్ ఏదైతే రూటర్స్ ఉంటాయో వాటి మధ్య ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఇన్సైడ్ అండ్ ఏఎస్ యూజ్ చేస్తూ వస్తాము. సో దిస్ ద పిక్చర్ రిప్రజెంటేషన్. ఓకే, సో ప్రతి ఒక్కటి అండి ఈ బీజీపీస్ కానివ్వండి, బీజీపీస్ అనేది ఫస్ట్ థింగ్ వచ్చి ఆర్ఐపీస్ అనేది డేటా వెక్టర్ రూటింగ్ ఉపయోగించుకుంటే ఆ సింపుల్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి మనకి ఓఎస్పిఎఫ్ అదేం ఉపయోగించుకుంటుంది, లింక్ స్టేట్ రూటింగ్స్ ఉపయోగించుకుంటుంది. మనకి బీజీపీ వచ్చి ఇంటర్ డొమైన్ కిందకి వస్తుంది, దట్ ఈస్ అన్ పాత్ వెక్టార్ని యూజ్ చేసుకుంటుంది. సో పాత్ వెక్టార్ని బేసిస్ చేసుకొని మనకి బీజీపీస్ అని జరుగుతూ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దట్ unicast routing protocols. Okay, so in the further class we discuss about the multicast routings. Okay, multi-class routings lo any divisions unnai and మనం further class lo discuss చేసుకుందాం. Thank you guys.